నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. భోగాపురం నిన్న మొన్నటి వరకు మారుమూల ఊరనుకున్న ఈ ప్రాంతం పేరు ఇప్పుడు ఏపీలోనే కాదు, ప్రపంచ పటంలోనే ప్రత్యేకంగా మోగిపోతోంది. ఒకప్పుడు ఎర్ర బస్సు రావడమే పెద్ద గగనం అనుకున్న ఈ ప్రాంతానికి ఇవాళ ఏకంగా ఎయిర్ బస్సులే వచ్చి వాలే స్థాయికి చేరింది. అయితే భోగాపురం అంటే కేవలం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, దీని వెనక వందల ఏళ్ల ఘనమైన చరిత్రతో పాటు వేల ఏళ్ల నాటి గొప్ప సంస్కృతి కూడా ఉంది. ఆ పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. భోగాపురం అనే పేరు వెనక చాలా ఆసక్తికరమైన అర్థం ఉంది. నిజానికి భోగ అంటే సంపద, ఐశ్వర్యం, సంతోషం అని. పురం అంటే ఊరు లేదా పట్టణం అని అర్థం. అంటే సకల సంపదలతో తులతూగే ప్రాంతమని అర్థం. అయితే ఈ ప్రాంతానికి ఈ పేరు ఎలా వచ్చిందనే దానికి చారిత్రాత్మక ఆధారాలు ఏం లేవు. కానీ స్థానికంగా ఓ కథనం ప్రచారంలో ఉంది. విజయనగర సంస్థానాన్ని పరిపాలించిన పూసపాటి రాజుల కాలంలో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందట. రాజ కుటుంబీకుల నివాసాలు, పచ్చని వ్యవసాయం, జోరందుకున్న వ్యాపారంతో ఇక్కడ జనం సంతోషంగా జీవించేవారట. అలా సకల భోగాలకి నిలయంగా మారడం వల్లే ఈ ప్రాంతానికి భోగాపురం అనే పేరు స్థిరపడిపోయిందని ఇప్పటికీ అక్కడి ప్రజలు చెబుతుంటారు. అంతేకాదు భోగాపురం పరిసరాల్లో వేల ఏళ్ల నాటి ప్రాచీన ఆనవాళ్లు ఎన్నో మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా గోస్తాని నది ఒడ్డున ఉన్న గుడివాడ దిబ్బ, అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేసిన తవ్వకాల్లో మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు బయటకు వచ్చాయి. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్తూపాలు, విహారాలు, సభా మండపాల అవశేషాలు ఇక్కడ బయటపడ్డాయి. అయితే పూర్వం ఈ గోస్తాని నది ద్వారా భీమిలి, కళింగపట్నం, ఓడరేవుల నుంచి విదేశాలకు భారీగా సముద్ర వ్యాపారం జరిగేదట. ఆ సుదూర ప్రయాణాల్లో ప్రయాణించే బౌద్ధ భిక్షువులు, వ్యాపారులు అలసట తీర్చుకోవడానికి ఈ ప్రాంతాన్నే విశ్రాంతి కేంద్రంగా వాడుకునేవారని చరిత్రకారులు చెబుతున్నారు. అలాగే భోగాపురానికి కూతవేటు దూరంలో ఉన్న భీమునిపట్నం అంటే ఇప్పటి భీములికి కూడా తిరుగులేని చారిత్రక ప్రాధాన్యం ఉంది. మన దేశంలోనే అతి పురాతన మున్సిపాలిటీలో ఒకటైన భీమిలిలో డచ్ కోట, నాటి లైట్ హౌస్, పురాతన సమాధులు ఇప్పటికీ అప్పటి వైభవానికి సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. మరోవైపు ఇక్కడికి దగ్గరలో ఉన్న తోట్లకొండ, పావురాళ్ల కొండలో ప్రాచీన బౌద్ధ సంస్కృతి కనిపిస్తుంది. దాంతో పాటుగా చరిత్రను మార్చిన పద్మనాభ యుద్ధం కూడా ఈ ప్రాంతంలోనే సాగిందని సమాచారం. ఇలా చూస్తే భోగాపురం చుట్టుపక్కల ప్రతి అంకుళం శతాబ్దాల నాటి ఘనమైన చరిత్రను, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో గ్లోబల్ మ్యాప్ లో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. సుమారు 4700 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి అసలైన గేట్ వేగా మారబోతోంది. విశాఖ ఎయిర్పోర్టుపై ట్రాఫిక్ భారాన్ని తగ్గించడమే కాకుండా ఇక్కడి పరిశ్రమలు, టూరిజం, బిజినెస్ రంగాలు పరిగెత్తడానికి ఇది ఒక పెద్ద బూస్టర్ లా పనిచేస్తోంది. ఇక్కడ మరో క్రేజీ మ్యాటర్ ఏంటంటే ఫ్లైట్ ఎక్కే ప్రయాణికులే కాదు, నార్మల్ టూరిస్టులు కూడా వచ్చి ఈ ఎయిర్పోర్ట్ అందాలను హ్యాపీగా చూడొచ్చు. అంటే ఇది కేవలం ట్రావెల్ కోసమే కాకుండా ఓ మంచి టూరిస్ట్ స్పాట్ గాను ప్రజలకు అందుబాటులో ఉందన్నమాట. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేశారు. ఏది ఏమైనా ఒకప్పుడు కేవలం పల్లెటూరుగా మాత్రమే తెలిసిన భోగాపురం ఓవైపు ప్రాచీన చరిత్ర, బౌద్ధ సంస్కృతులను తనలో దాచుకుంటూనే మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయంతో గ్లోబల్ వైడ్ గా తన సత్తా చాటుతోంది. శతాబ్దాల ఘన వారసత్వానికి ఇప్పుడు ఆధునిక ప్రగతి తోడవడంతో భోగాపురం ముఖ చిత్రమే పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చేస్తూ అభివృద్ధిలో ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూడాలి మరి.